సరే చూడండి, ఒక కథ పేరేంటి? కథ పేరేంటి? సరే, ఒక ఊర్లో నాబాలు అని ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? చాలా ధనం ఎక్కువ, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తి ఎక్కువ ఉంది. గొర్రెలు, మేకలు, ఎడ్లు, మళ్ళీ ఆవులు, దూడలు, ఇలా చాలా సంపద ఉంది ఆయనకి. అయితే ఆయనకి ఒక భార్య ఉంది. ఆమె పేరు అబీగయిలు. ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? అబీగయిలు భర్త పేరేంటి? నాబాలు. నాబాలు భార్య పేరు అబీగయిలు. అబీగయిలు. సరే, ఏమైంది? వీళ్ళిద్దరూ చక్కగా బాగానే ఉంటారు. ఈ నాబాలుకి డబ్బు ఎక్కువ ఉంది కదా, గర్వం ఎక్కువగా ఉండేదన్నమాట. ఈయనకి డబ్బు ఎక్కువ ఉండేసరి ఎవరైనా డబ్బు లేని వాళ్ళు వచ్చినా పొగరగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. సరే, ఏమైంది అని అంటే, గొర్రెలు ఉన్నాయి కదా వీళ్ళకి ఎక్కువ. ఆ గొర్రెల్ని కాచడానికి గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి అనుకో, 100 గొర్రెల్ని ఒక ఆయన కాస్తాడు, ఇంకో 100 గొర్రెల్ని ఇంకో ఆయన కాస్తాడు, ఇంకో 100 గొర్రెల్ని ఇంకొకరు, అట్లా తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొండ మీదకి తీసుకెళ్ళేవాళ్ళు. కొండ మీద ఏముండిద్ది? పులి ఉండిద్ది, ఇంకా జంతువులు ఉంటాయి. గొర్రెలు ఏం తింటాయి? గొర్రెలు ఏం తింటాయి? గడ్డి తింటాయి. మరి గడ్డి ఇళ్ళల్లో ఇంట్లో ఉండిద్దా? ఎక్కడ ఉండిద్ది? బయట అడవుల్లోకి వెళ్ళాలి, కొండల్లో ఉంటుంది అడవి. ఇక అక్కడికి వెళ్ళిపోయి తినిపించడానికి తీసుకెళ్తే, మరి కొండల్లో సింహాలు, పులులు, జంతువులు ఉంటాయిగా, అవి మేకలు చూస్తే ఏం చేస్తాయి? తినేస్తాయి. కాబట్టి గొర్రెలు కాపర్లు అప్పటికి కాపలా కాస్తూ ఉంటారు కదా. అయితే దావీదు గారు కూడా ఆ టైంలో అక్కడ ఉన్నారు. ఎవరున్నారు? దావీదు ఎవరో తెలుసా? ఎవరు? ఒడిసెలతో కొట్టాడు. ఎవరిని కొట్టాడు ఒడిసెలతో? దావీదు గిర్రా 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 తిప్పి. ఎవరిని కొట్టాడు? పాటలో కూడా ఉందిగా, దావీదు గొల్యాతును కొట్టాడు. సో ఆ దావీదు గారి చుట్టూ కొన్ని వందల మంది సైనికులు కాపలాగా ఉన్నారనమాట. అయితే ఈ గొర్రెల కాపర్ని చూసి ఆ గొర్రెల కాపర్లకి ఈ సైనికులు కూడా కాపలా కాశారనమాట. గొర్రెల్ని ఏ జంతువు వచ్చి తినకుండా, ఏమీ చేయకుండా అని చెప్పి వాళ్ళందరూ కాపలా కాశారు కొన్ని రోజులు. ఇక వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారు. మరి చెప్పాలా వద్దా? హెల్ప్ చేశారు కదా వాళ్ళందరికీ. ఇక దావీదు గారికి థ్యాంక్స్ చెప్పారు, వాళ్ళ సైనికులకి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ నాబాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఇలా ఉంది. ఇక దావీదు గారికి వాళ్ళ చుట్టూ సైనికులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆకలి వేసింది. ఇప్పుడు ఆకలి అయితే ఏం తింటారు మనుషులు? మనం అన్నం తింటాం. వేరే వేరే దేశంలో కొంతమంది ఏమో రొట్టెలు తింటారు, కొంతమంది యాపిల్ కాయలు తింటారు, ఇంకా అరటికాయలు గ్రేప్స్, అవి ఫ్రూట్స్ మామూలుగా తింటారు. వీళ్ళు అప్పట్లో ఏం తినేవాళ్ళు? రొట్టెలు తినేవాళ్ళు. రొట్టెలు, మాంసము, గొర్రె మాంసం కానీ, మేక మాంసం కానీ, ద్రాక్షారసం తాగేవాళ్ళు. ద్రాక్షారసం ఎట్లుండిద్ది? మందులాగా ఉండేది, కానీ మందు కాదు. గ్రేప్స్ జ్యూస్ తాగారా? గ్రేప్స్ ఏ కలర్లో ఉంటాయి? గ్రేప్స్ థమ్స్అప్ కలరా? బ్లాక్ అనాలి. బ్లాక్, గ్రీన్ ఉంటాయి కదా. సో ఆ గ్రేప్స్ జ్యూస్ కూడా తాగేవాడు. అయితే ఈయన దావీదు గారు ఒక 2 సేవకుల్ని పంపించాడు నాబాల్ దగ్గరికి. ఇదిగో నాబాలు, మీ వాళ్ళని నేను కాపాడాను, అడవులో కాపాడా లేదా? ఏ పురుగు ఏ జంతువు వచ్చి తినకుండా నేను నా సైనికులు చక్కగా కాపాడాము. కాబట్టి మాకు ఒక చిన్న హెల్ప్ చేయి. ఏంటంటే మా సైనికులకి బాగా ఆకలేస్తుంది కాబట్టి కొంత ఆహారం ఇవ్వు అని చెప్పి అడిగాడు. ఏమడిగాడు? కొంచెం ఆహారం. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కరెక్టే కదా. మరి పాపం వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. ఇక నాబాలు పొగరబోతాడు కదా. ఎందుకు పొగరు నాబాలుకి? నాబాలుకి పొగరు ఎందుకు మరి చెప్పు? ఎందుకు మంచిగా ఉన్నాడు? నాబాలుకి ఏముంది? ఎక్కువ డబ్బు ఉంది. డబ్బు ఉంది కాబట్టి నాబాలు
పొగరుగా ఉంటాడు, చెప్పిన మాట వినడు, ఎట్లా పడితే అట్లా ఉంటాడు. అందుకని పొగరు చూపించాడు. నాకు దావీదు ఎవరు తెలీదు, నాకు ఏం చేశాడో తెలీదు, నాకేమీ చేయలేదు, నేను ఇదంతా నా డబ్బులు, నా గొర్రెలు, నా సంపాదన, నేను ఇయ్యనంటే ఇయ్యనని చెప్పేశాడు. ఇక కోపం వచ్చింది దావీదుకి. కోపం వచ్చి నేను అంత హెల్ప్ చేస్తే తిరిగి నాకు హెల్ప్ చేయడానికి ఇంత పొగరు చూపిస్తాడని చెప్పి చాలామంది సైనికులు వేసుకొని కత్తులు, రథాలు చంపేయడానికి బయలుదేరాడు. ఇంకా గుర్రాన్ని తీసుకొని 40 మంది కాదు, గుర్రాన్ని తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఆ విషయం పనోళ్ళకి తెలిసి నాబాలు దగ్గర పనోళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళలో ఒకరికి తెలిసి గబా పరిగెత్తుకుంటా నాబాలు భార్య దగ్గరికి వెళ్ళారు. నాబాలు భార్య పేరేంటి? అబీగయిలు. వెరీ గుడ్. నాబాలు భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ మరే నాబాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు దావీదు సేవకులతో. ఇప్పుడు దావీదు కోపం వచ్చింది, పెద్ద పెద్ద కత్తులు వేసుకొని డాలులు వేసుకొని వస్తున్నాడు చంపేయటానికి, మనందరినీ చంపేస్తాడమ్మా అని అంటే అప్పటికప్పుడు అబీగయిలు గారు ఏం చేశారంటే ఒక గాడిద తీసుకొని గాడిద మీద రొట్టెలు, ద్రాక్షారసము, కొద్దిగా మాంసం బాగా వండుకొని, గొర్రెలు మేకల మాంసం వండుకొని అవన్నీ మూటలు కట్టుకొని చక్కగా గాడిద మీద వేసి తీసుకెళ్ళిపోయి అయ్యా అని దావీదు ముందు సాష్టాంగ ఇట్లా నమస్కారం చేసింది. మన ఎట్ట పడుకొని తెలుసా, అట్ట పడుకొని అట్ట చేస్తారు నమస్కారం, అట్ట పడుకొని నమస్కారం చేస్తుంది అనమాట. అయ్యా నా భర్త తెలియక తప్పు చేశాడు, క్షమించండి, ఈసారి వదిలేయండి అయ్యా, ఈసారి వదిలేయండి అని బతిమాలుతుంది. ఇక అప్పుడు దావీదు గారు కోపం చల్లారింది అనమాట. చల్లారి తర్వాత ఆహారం తెచ్చింది కదా, ఏమేమి తెచ్చింది? ద్రాక్షారసము, రొట్టెలు, గొర్రె మాంసము, మేక మాంసము వండుకొని తెచ్చింది. ఇక సరే అని చెప్పి అవన్నీ తిని సర్లే అని చెప్పి వారిని వదిలేశాడు. ఇక తర్వాత నాబాలు చక్కగా పండగ పార్టీ చేసుకుంటున్నాడు అనమాట. పార్టీ చేసుకుంటా ఉంటే ద్రాక్షారసం తాగుతాడు. చక్కగా ద్రాక్షారసం తాగానే ఏమొచ్చింది? మత్తు వచ్చింది. వెరీ గుడ్. ద్రాక్షారసం తాగాడు, మత్తు వచ్చింది. హ్యాపీగా తూగుతూ తెల్లారేసరికి మత్తు దిగిపోయింది. అప్పుడు అబీగయిలు వచ్చి, ఇదిగో నువ్వు వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడావు, వాళ్ళు మనల్ని చంపటానికి వస్తే నేనే వాళ్ళకి రొట్టెలు, ద్రాక్షారసము, మాంసము వండుకొని తీసుకెళ్ళి ఇచ్చాను, ఇంకా వాళ్ళు మనల్ని క్షమించేశారు తెలుసా అని అంటే, అమ్మో అంత పెద్ద తప్పు చేశాను